చలో మిగతా వార్తల్లో రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం. రోహిత్ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ. రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసుల్లో ఆధారాలు లేవంటూ శుక్రవారం హైకోర్టు విచారణ ముగించింది. దీంతో రోహిత్ తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సో నిజంగా ఇది చాలా దారుణం అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఆ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్న దానికి ఏం రీజన్ చెప్తున్నారంటే ఆయన తప్పుడు కుల ధృవీకరణ పత్రంతోనే ఆయన ఉన్నారు కాబట్టి ఆ కారణం చేత అందరికీ తెలుస్తుందని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక పిహెచ్డి చేసిన స్టూడెంటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంటు బయట తెలుస్తుందేమో అని ఆత్మహత్య చేసుకున్నాడట. అంటే కేసుని ఏ రకంగా నీరుగార్చారు అన్నదానికి ఇప్పుడు కోర్టు విషయంలో కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది, కోర్టు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాయి, కోర్టు ఎట్లా స్టేట్మెంట్స్ ఇస్తాయి, పోలీసులు ఇచ్చే వాళ్ళు చేసిన విచారణ కోర్టు ముందు పెట్టే సాక్ష్యాధారాల ప్రకారమే కోర్టులు రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ మనం కోర్టులుగా తప్పుపట్టాల్సింది పోలీసు వ్యవస్థ ఏ రకంగా స్పందించింది ఈ విషయంలో అన్నది. తన కొడుకు సూసైడ్కు కారణమైన వారికి శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటానని రోహిత్ వేముల తల్లి రాధికా వేముల చెప్పారు. సో నిన్న హెచ్సియు మెయిన్ గేట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రోహిత్ వేముల తల్లి రాధిక, హెచ్సియులో సూసైడ్ చేసుకున్న తన కుమారుడు రోహిత్ వేముల కేసును క్లోజ్ చేశారని తెలిసిందని, కొంతమంది పోలీసులు బీజేపీ పార్టీకి అనుకూలంగా విచారణ చేపట్టారని ఆరోపించారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని పోలీసులు హైకోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. కానీ రోహిత్ ముమ్మాటికి దళితుడే అని చెప్పారు. శనివారం గచ్చిబౌలిలోని హెచ్సియు మెయిన్ గేట్ వద్ద వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి రాధికా వేముల మీడియాతో మాట్లాడారు. పోలీసులు రోహిత్ కులం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చదవలేక రోహిత్ చనిపోయాడు అని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ చదువుల్లో చాలా ముందుండేవాడు, ఎంఎస్సీలో స్టేట్ 6వ ర్యాంక్, స్టేట్ 6th ర్యాంక్ అట, జేఆర్ఎఫ్లో క్వాలిఫై అయ్యాడని తెలిపారు. రోహిత్ కేసు విచారణ ముగించడంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం, కేసు రీఓపెన్ చేసి పునర్విచారణ చేస్తామని చెప్పారు. సీఎం సానుకూలంగా స్పందించి కేసు విచారణను నిష్పక్షపాతంగా జరిపిస్తామని హామీ ఇచ్చారు. స్టూడెంట్ల మీద పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు తప్పుడు ఎంక్వైరీ చేశారని రాధికా వేముల ఆరోపించారు. ఈ కేసుతో సంబంధమున్న అప్పటి వర్సిటీ వీసీ పొదిలి అప్పారావు, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, యూనివర్సిటీ ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట పలువురు స్టూడెంట్ యూనియన్ లీడర్లు కూడా ఉన్నారట. మరి చూడాలి ఈ కేసును ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. పెద్ద క్వశ్చన్ మార్కే అండి, అల్టిమేట్గా పెద్ద క్వశ్చన్ మార్కే. ఇక్కడ మరి కాంగ్రెస్ ఉంది, ఈ కాంగ్రెస్ ఉన్నా ఇంకోటి ఉన్నా అంతా కలిసే ఉంటారు. మనమేమి బద్ధ శత్రువులను అనుకోవడానికి వీల్లేదు. అంటే కాంగ్రెస్ బీజేపీతో కలిసి చేస్తున్నాను నేను అనట్లేదు. ఒక ఇష్యూ వచ్చేసరికి ఇది లీడర్ల చుట్టూ తిరుగుతున్న ఇష్యూ కాబట్టి ఇప్పటి వరకు అంటే సమాజాన్ని ప్రభావితం చేసిన ఇష్యూ అయినప్పటికీ లీడర్లు అందులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆ లీడర్లు వాళ్ళ సంబంధాలు వాళ్ళ రిలేషన్స్ అవి ఎక్కడెక్కడో ఉంటాయి, అవి వేళ్ళూనుకు పోయి ఉంటాయి అవి. సో ఎక్కడో దగ్గర అది బ్రేక్ పడుతుంది. దీనికి అదే కదా కారణం. ఇప్పుడు ఎప్పుడో జరిగిన ఇష్యూ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, మరి వాళ్ళు ఎందుకు చేయలే? ఈడి దాకా ఎందుకు వచ్చింది కేసు?